హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నానండి బాబు. గుడ్లు కూర పెట్టుకొని వచ్చేసానండి. మన లక్ష్మీ డిజైనర్ అండ్ కిచెన్ మన ఛానల్కు లైక్ కొట్టుకోండి, ఒక షేర్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమున్నదండి బాబు, పొయ్యి మీద కడాయి పెట్టేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసేసానండి. వేసేసాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు వేసేసుకొని టక్ 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 మంటే వేపేసానండి. ఇంకేముందండి బాబు, కొంచెం సాల్ట్ వేయాలి కదండి. సాల్ట్ వేయకపోతే త్వరగా మగ్గవని సాల్ట్ కూడా వేసేసండి, మగ్గించేసానండి. ఇంకేముందండి బాబు, 2 టమాటాలు అండి, సన్నగా కోసెట్టిన టమాటాలు ఉన్నాయండి, అవి వేసేసానండి. ఇంకేమున్నది, ఈ మగ్గిపోతే ఎప్పుడు కారం వేసేద్దామని చూస్తున్నానండి. ఇంకేమున్నదండి, ఈ టమాటా 10 నిమిషాల్లో కూర అయిపోతుందండి. ఈ గుడ్డు టమాటా అండి, అయ్యి బాబోయ్ సూపర్ కాంబినేషన్ అండి, అదిరిపోద్దండి. నా మాటల్లో కన్నా చేసి చూడండి, ఇంకా అదరగొడేస్తారు మీరే. ఇంకేముందండి, కారం వేసేసి కొన్ని నీళ్ళు చుక్కలు వేసి ఉడికించేసామనుకోండి. ఇది ఏమనుకుంటున్నారు, పప్పుల పొడి అండి, ఏ పుట్లోకని చేశానండి, కానీ ఇందులో కూరలోకి వేసాను, అదిరిపోయిందండి ఆ టేస్ట్. పప్పుల పొడి అంటే ఏంటనుకుంటున్నారా, మినపప్పు, శనగపప్పు, పల్లీలునండి, జీలకర్ర, ధనియాలు, ఈ 2 ఎండుమిర్చినండి వేపేసండి పొడి చేసేసి ఇందులో వేసానండి. సూపర్ ఉందండి. మళ్ళీ ఆ టేస్ట్ చూడటానికండి మళ్ళీ ఇంకోసారి చేయమన్నారండి ఆ కూర. ఎందుకంటే కూర అయిపోయింది కదండి, అందుకనండి. ఇలా దగ్గర పడిపోయింది అనుకోండి, చికెన్ మసాలా పొడి జిమ్మేసుకొని మనకి కట్ చేసుకున్న గుడ్డు ముక్కలు ఉన్నాయి కదండి, ఆ గుడ్డు ముక్కలు పెట్టేసుకున్నాం అనుకోండి, హై బాబోయ్ మొత్తం ఒక ముక్క తింటుంటే 4-5 ముక్కలు తిన్నంత ఫీలింగ్ ఉంటుందండి. అందుకే మీరు కూడా ఇలా చేసుకోండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎంతో టేస్టీకరమైన కూర తింటారు, ఎంతో ఆనందంగా తింటారు. మళ్ళీ వీడియోలో కలిసి